అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇప్పటికీ ఎలక్షన్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్ అయిపోయి 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు మరి ఈ ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశందా వైసీపీదా? తెలుగుదేశం అంటే సరే, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిదా వైసీపీదా అనే దాని మీద మాట్లాడుకుందాం. దీని మీద మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే 2 రోజులు అయిపోయింది. 2 రోజులు అయిపోయిన తర్వాత ఫస్ట్ రోజు అయితే అసలు ఓట్ పర్సంటేజ్ ఎంత అయ్యింది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషనే ఉంది, వాళ్ళే చెప్పలేకపోయారు. ఎందుకంటే సాయంత్రం 6 గంటలకు కూడా లైన్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వేయడానికి కొన్ని చోట్ల అయితే రాత్రి 2 గంటలకు కూడా, అర్ధరాత్రి 2 గంటలకు కూడా ఓట్లు వేసే పరిస్థితి. అంటే కొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం కానీ, లేదంటే ఏదైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కానీ, అలాంటి చోట్ల రాత్రి 2 గంటల దాకా కూడా ఓటింగ్ అవ్వడం వల్ల ముందు రోజు ఎలక్షన్ కమిషన్ అసలు ఎంత పర్సెంటేజ్ అయ్యిందన్న దాన్ని చెప్పలేకపోయాడు. చివరికి 2వ రోజు అందరితోటి మీటింగులు పెట్టి ఆ తర్వాత 3వ రోజుకి చెప్పగలిగింది 81.8696 ఏదో సుమారు, అంటే 82% దాకా ఓటింగ్ జరిగింది ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో అనేది ఎలక్షన్ కమిషన్ ఫైనలైజ్ చేసింది. అంటే దాదాపు లాస్ట్ టైమే 79% పైనగా ఓటింగ్ అయింది. అప్పుడు అంతకు ముందున్న గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఓటు పడింది. అంటే భారీ ఎత్తున ఓటింగ్ 79 ఏదో సంథింగ్, అంటే అది బాగా ఎక్కువ జరిగినట్టు. అది అప్పుడున్న గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్కి వ్యతిరేకంగా మ్యాండేట్ వచ్చింది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చేసినాయి. తెలుగుదేశం పార్టీకి కేవలం ఏదో 23 సీట్లు మాత్రమే వచ్చినట్టు. సో ఇట్లా జరిగింది లాస్ట్ టైం 2019లో. కానీ ఇప్పుడు వచ్చేసి ఆ 79%ని కూడా దాటిపోయి ఇప్పుడు 82% అయింది. ఈ 82% అయిన దాన్ని ఆ 2019 లాగానే లెక్క వేసి, ఎప్పుడైతే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరుగుతుందో, భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతుందో, అదంతా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వాన్ని దింపడం కోసం ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెంట్గా చెప్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీ చెప్తోంది, అలాగే జనసేన కూడా చెప్తోంది. మొత్తం కూటమి అంతా కూడా మాదే విజయం అని మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఈ వైసీపీ వాళ్ళు కూడా లేదు మాదే విజయం, ఇదంతా కూడా పాజిటివ్ ఓటు, ఎవరైతే సంక్షేమ పథకాల ద్వారా, అంటే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాటి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ముతక ఎవరైతే మహిళలు, ఇలాంటి వాళ్ళందరూ, వికలాంగులు, వీళ్ళందరూ మార్నింగే వచ్చి ఓట్లు వేసేశారు. కాబట్టి ఇది మాదే విజయం, ఎట్టి పరిస్థితుల్లో మా పాజిటివ్ ఓటు ఇది అని చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ ఇంకో పక్క ఏం చెప్తున్నారు, విదేశాల నుంచి కూడా అనేక మంది డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ఏమైనా సరే ఓటు వేయవలసిందే అని చెప్పి వచ్చారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం ఓటర్లు, కూటమి ఓటర్లు, వీళ్ళందరూ కూడా విదేశాల నుంచి ఏమైనా సరే ఈసారి ఈ కూటమిని గెలిపించాలని ఏకైక ధ్యేయంతో వచ్చారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చిన మాట కూడా వాస్తవం. విదేశాల నుంచి కూడా అనేక మంది దూరాభారం లెక్క చేయకుండా, డబ్బులు లెక్క చేయకుండా వచ్చారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా అనేక లక్షల మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఒక పక్కన ఎంపీ ఎలక్షన్ ఉన్నా కూడా ఎంపీ ఎలక్షన్ని కాదని చెప్పి ఇక్కడ ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ 2 ఉంటే ఇక్కడికి వచ్చారంటే మ్యాక్సిమం ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ కోసమనే వచ్చినట్టు. వీళ్ళు ఎంపీ ఎలక్షన్ కోసం అయితే అక్కడ కూడా వేయచ్చు, కానీ ఎంపీ ఎలక్షన్ కోసమే వచ్చినట్టు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇందులో వీళ్ళ విషయంలో కూడా హైదరాబాద్ నుంచి లక్షలాదిగా వచ్చిన వాళ్ళ విషయంలో కూడా వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా వాళ్ళందరూ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఈ వాలంటీర్లు అందరికీ ఫోన్ చేశారు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి రమ్మన్నారు, రమ్మంటే వాళ్ళందరూ వచ్చారు. సో ఇదంతా మా ఓటింగ్ అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. తెలుగుదేశం వాళ్ళేమో లేదు ఇదంతా కూడా ఎట్టి పరిస్థితిలో వైసీపీని ఓడించడానికి కోసం అని చెప్పి వచ్చిన ఓటింగ్ ఇదంతా కూడా, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఏమైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలన్న ఏకైక ధ్యేయంతో వచ్చారు అని చెప్పి తెలుగుదేశం కూటమి వాళ్ళందరూ చెప్తున్నారు. ఒక పక్కన వైసీపీ వాళ్ళేమో అసలు ఈ రాయలసీమ ఏరియా అంతా వన్ సైడెడ్గా అయిపోయింది, వన్ సైడెడ్గా మాకే పడింది. సో రాయలసీమ అంతా కూడా మేము స్వీప్ చేసేస్తాం
నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా చాలా ఎక్కువ సీట్లు మాకు మెజారిటీ సీట్లు వస్తాయి. గుంటూరు జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఏదైతే ఉందో అక్కడ మేము కొన్ని సీట్లు సంపాదించుకున్నా కూడా కంఫర్టబుల్గా మేము గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతామన్న ఒక కాన్ఫిడెన్స్లోకి వైసీపీ వాళ్ళు వెళ్ళారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు ఇంకొకటి కూడా చెప్తుంది ఏంటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకేముంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పేశారు మాకు. సో అందరూ కూడా వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసారని చెప్పి వీళ్ళందరూ కూడా ఎవరైతే రుణం తీర్చేసుకున్నారు, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, వీళ్ళందరూ రుణం తీర్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులకి సరిపడా రుణం తీర్చుకున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో యాతావాత ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఏం చెప్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు, లేదు మేము 4,000 ఇస్తున్నాం పెన్షన్, ఇప్పటిదాకా వస్తున్న 3,000 కాదు, ఇక నుంచి 4,000 ఇస్తా అన్నాం, మేము కనుక వస్తే ఇమ్మీడియట్గా జూలై 1 నుంచే 7,000 ఇస్తామని చెప్పాం. జూలై 1 నాటికి 7,000 వస్తుంది, ఆ తర్వాత నుంచి కూడా 4,000 చొప్పున వస్తుందని చెప్పాం. సో దీనికోసం అని చెప్పి ఈ వృద్ధులు, వికలాంగులు, వీళ్ళందరూ ఒంటరి మహిళలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే కనుక మనకు ఎక్కువ పెన్షన్ వస్తుంది అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకురావడానికి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది కాకుండా మాకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, 130 పైన మేము గెలుస్తామని చెప్పి తెలుగుదేశం కూటమి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు విశ్లేషకులను చూస్తేనేమో వీళ్ళు కూడా విశ్లేషకులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏంటి, విశ్లేషకులు కూడా 2 రోజుల నుంచి ఓటింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత చెప్తుంది ఏంటంటే ఈసారి ఎవరు వస్తారని చెప్పలేకపోతున్నారు. ఎవరు వచ్చినా సరే ఒక బలమైన ప్రతిపక్షం ఉంటుంది ఈసారి. గతంలో లాగా తెలుగుదేశం చాలా తక్కువ 23కి వెళ్ళిపోయినట్టు కాకుండా ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తే కూడా దాదాపుగా అన్ని సీట్లు కూడా బలమైన ప్రతిపక్షం ఉండేలాగా ఈ కూటమి వస్తుంది. లేదంటే ఒకవేళ కూటమి గెలిస్తే కూడా వైసీపీకి మరీ తక్కువ రాకుండా ఏదో గౌరవప్రదమైన సీట్లు వస్తాయంటే బలమైన ప్రతిపక్షం వస్తుంది. 88 సీట్లు రాకపోయినా కూడా ఒక 60 సీట్లు 70 సీట్లు వస్తాయని చెప్పి విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా 2 రోజుల నుంచి నడుస్తుంది. అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే 2019 ఎన్నికల లెక్క ప్రకారం చూస్తే దాదాపు 35 నుంచి ఇంకా 50,000 ఇంకా పైన వచ్చిన సీట్లు, మెజారిటీ వచ్చిన సీట్లు 37 ఉన్నాయి. ఈ 37 కూడా వైసీపీకి ఇందులో మెజారిటీ సీట్లు అన్నీ వైసీపీవే. 35,000 అంతకన్నా మెజారిటీ వచ్చిన సీట్లు. సో వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎంత తగ్గినా కూడా ఈ సీట్లన్నీ మావే, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఈ 37 మాకు అలా సాలిడ్గా పడిపోతాయి ఈసారి కూడా అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. అట్ ది సేమ్ టైం 5,000 నుంచి 15,000 లోపు ఉన్నవి దాదాపు 69 ఉన్నాయి. ఈ 69లో కూడా మెజారిటీ వైసీపీ ఉన్నాయి గతంలో అంతా కూడా. కానీ ఈసారి ఓటింగ్ మా వైపు పడింది కాబట్టి ఈ 69లో ఆల్మోస్ట్ మెజారిటీ అంటే ఇక ఆల్మోస్ట్ కూడా ఈ కూటమి వైపు పడతాయని చెప్పి కూటమి వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ మధ్యలో అటు టాప్గా వచ్చిన 35,000 ఆ పైన వచ్చినవి కాకుండా 15,000 ఆ కింద వచ్చినవి కాకుండా ఈ మధ్యలో కీలకంగా ఉన్నవి 25,000 నుంచి 35,000 మధ్యలో వచ్చిన సీట్లు దాదాపు 33 ఉన్నాయి. ఈ 33 మెజారిటీ ఇప్పుడు దాకా వైసీపీకి ఉంది. ఈ 33లో గనక ఈ తెలుగుదేశం కూటమి కొన్ని గెలుచుకోగలిగితే తెలుగుదేశం కూటమి వైపుకి మెజారిటీ మళ్ళీ అవకాశం ఉంది. లేదంటే ఈ సీట్లన్నీ కూడా మళ్ళీ వైసీపీకి రీటైన్ చేసుకోగలిగితే వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. అన్నిటికన్నా కీలకమైన అంశం ఏంటంటే 15,000 నుంచి 25 మధ్యలో వచ్చిన 38 సీట్లు సుమారుగా ఉన్నాయి. ఈ 15,000 నుంచి 25,000 మధ్య వచ్చిన ఈ 38 సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి గవర్నమెంట్ని డిసైడ్ చేస్తాయి. ఈ సీట్లలో ఎవరు వస్తారో వాళ్ళదే గవర్నమెంటు. 15,000 నుంచి 25,000 మధ్యలో ఉన్న మెజారిటీ ఏదైతే ఉందో దాన్ని ఎవరు తెచ్చుకోగలుగుతారో, ఆ సీట్లు ఎవరి వైపు ఎక్కువ మొగ్గుతాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, రెండో వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తారు. ఇది ఓవరాల్గా ఈరోజు కనబడుతున్న స్థితి. సమస్య ఏంటంటే ఈసారి ఒక వేవ్ ఏం లేదు. ఒకప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు ఒక అనుభవజ్ఞుడు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పి ఒక ఊపు వచ్చేసింది అక్కడ. రెండోసారి అసలు పూర్తి స్వింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 2019లో. సో అలాంటి స్వింగ్ ఈసారి ఎక్కడా కూడా స్వింగ్ కనిపించట్లేదు.
సో అట్లాంటి పరిస్థితుల్లో ఎందుకనే ఇప్పుడు విశ్లేషకుల దగ్గర నుంచి కూడా అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నది. అందరూ కూడా ఇప్పుడు పందాలు విపరీతంగా కాస్తున్నారు. తెలుగుదేశం కూటమి గెలుస్తుంది అని కొంతమంది పందాలు కాస్తుంటే కొంతమంది వైసీపీ. ఈ పందాలు కూడా చాలా జోరుగా జరుగుతున్నాయి. అంటే ఏంటంటే పందాలు ఇంత జోరుగా జరుగుతున్నాయంటే కొంత కన్ఫ్యూజన్ ఉంది అని అర్థం. లేకపోతే ఎవరో ఒకళ్ళు ఆగిపోతారు. ఇద్దరు ఆగట్లేదు, ఇద్దరు ఎవరు తగ్గట్లేదు. వైసీపీ అనుకుంటూ తగ్గట్లేదు, కూటమి అనుకుంటూ తగ్గట్లేదు. ఇద్దరు ఎవరికి వాళ్ళు పందాలు కట్టడానికి కూడా రెడీ అయిపోతున్నారంటే వీళ్ళ మధ్య కూడా కన్ఫ్యూజన్ ఉంది. సో ఫైనల్గా 4వ తారీఖు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. బట్ ఏదొచ్చినా కూడా కంఫర్టబుల్ మెజారిటీ వస్తేనే రాష్ట్రం స్థిరంగా ఉంటుంది తప్ప కంఫర్టబుల్ మెజారిటీలు ఇద్దరిలో ఎవరికి రాకపోయినా కూడా మళ్ళా రాజకీయ గందరగోళం అనేది రాష్ట్రంలో ఏర్పడుతుంది, రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. వాళ్ళ వైపు నుంచి ఎమ్మెల్యేలు లాగేద్దామని వీళ్ళ వైపు నుంచి ఎమ్మెల్యేలు లాగేద్దామని వాళ్ళు. ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఏపీలో కూడా వచ్చే అవకాశం ఉంది.